ఓకే, సో ఇప్పుడు కుర్బానీ కా మీఠా. అవునండి. సో నాకు కూడా చాలా ఇష్టం రాజు గారి ఈ స్వీట్. కాకపోతే ఎప్పుడు బయటికి వెళ్ళినప్పుడు తింటమే కానీ ఇంట్లో కూడా మనం చేసుకోవటం అంటే వస్తుందా? చాలా ఈజీ అండి, చాలా ఈజీ, తక్కువ ప్రాసెస్ తో చేసుకోవచ్చు. కాకపోతే ఆ టేస్ట్ ఇదంతా చూస్తే ఇదేదో చాలా పెద్ద ప్రాసెస్ ఏమో, అసలు ఎలా చేస్తారో అనే డౌట్స్ కూడా చాలా మందికి ఉంటుంది. అవన్నీ క్లియర్ చేస్తే ఈ రోజు మీరు చక్కగా ఇంట్లో చేసేసుకోవడం చూపిస్తారనమాట. అవునండి. ఓకే, మరి కుర్బానీ కా మీఠా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కుర్బానీ కా మీఠా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన డ్రై ఆప్రికాట్స్ 200 గ్రాములు, పంచదార 1/2 కప్పు, రోజ్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం కొద్దిగా, డ్రై ఆప్రికాట్ పలుకులు కొద్దిగా, కస్టర్డ్ 1/2 కప్పు. ఓకే రాజుగారు, ఎలా చేసుకోవాలి ఈ కుర్బానీ కా మీఠా? ఓకే అండి, సో ఇవేంటంటే మనం ఒక పూట ముందుగా డ్రైగా దొరుకుతాయి మనకు, నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత వీటిలోంచి మనం గింజలు వేరు చేసుకోవాలి. సో ఇలా గింజలు ఇవి తీసేసుకోవాలి. సో ఇవి మనకి ఆ డ్రై ఆప్రికాట్స్ అనేవి అన్ని సూపర్ మార్కెట్స్ లో కూడా ఉంటాయి కదా, దొరుకుతాయండి. సో ఈ గింజల్ని మనం పగలగొట్టి వాటిలోంచి ఈ పలుకులు వస్తాయండి, చిన్న సైజు బాదంలా ఉంటాయి. అయితే ఇవి మనకి బయట దొరకవు? లేదండి, ఇవి పగలగొట్టుకుని అవి చేసుకోవాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకోవాలి. ఓకే, సరిపడా పంచదార అండి. ఓకే, ఇప్పుడు ఇది ఎలా మనము తిప్పుతూ అలా చిక్కబడేదాకా దాన్ని చేసుకోవాలి. బాగా ఉడికితే మనకు సరిపోతుంది అంతే. ఓకే, మూత పెడదామా? మూత పెట్టేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఉడికేదాకా మనకి నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ ఏం లేదు కదా? లేదు. సో అయితే మేము చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇక్కడ ఇది ఉడుకుతూ ఉంటుంది, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. యాపిల్ పళ్ళు అసలే కాస్ట్లీ ఫ్రూట్స్, ఇవి త్వరగా పాడైపోతే చాలా బాధగా ఉంటుంది కదా. అయితే యాపిల్స్ ని ఒకదానికొకటి అంటుకోకుండా ఫ్రిడ్జ్ లో ఉంచినట్లయితే ఎక్కువ కాలం పాడవకుండా ఫ్రెష్ గా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా రాజుగారు, చూద్దామా? ఓకేనండి. వావ్, ఓకే, ఏదో పాకం పట్టినట్టు చక్కగా దగ్గరగా అయిపోయింది. అంటే షుగర్ కూడా వేసాం కదా మనము, సో ఇది కూడా కొంచెం మనకు అలా మ్యాష్ అవుతుందండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా రోజ్ సిరప్, అలాగే వీటిలోంచి మనం పలుకులు చేసాం కదా, సో దాంట్లో పగులు కొడితే మనకు వచ్చే గింజలు ఇవి కూడా వేస్తున్నాం. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, సో ఇంత సింపుల్గా చేస్తాం, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చా? అదేమిటి, కస్టర్డ్ చేశాను. అంటే దీంట్లో అడిషనల్గా మనం సర్వ్ చేసుకునేప్పుడు ఫ్రెష్ క్రీమ్ కానీ, తర్వాత కండెన్స్డ్ మిల్క్ కానీ, కోవా కలిపిన పాలు కానీ, లేదా ఇలా కస్టర్డ్ ఐస్ క్రీమ్ తో కూడా అలా కూడా తీసుకుంటూ ఉంటారు, ఇంకా మన చాయిస్. ఓకే, సో ఇక్కడ నేను కస్టర్డ్ చేశాను. కస్టర్డ్. ఓకే, అలాగే బాదం తురుము. ఓకే, సింపుల్ గా చేసేసి కుర్బానీ కా మీఠా రెడీ అండి. ఓకే, ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో వాటర్ మిలన్ తో చేస్తున్నారు రాజుగారు ఈ రోజు. ఏం చేస్తున్నారు? ఫ్లవర్ చేస్తున్నాను. సో ముందుగా మధ్యలో రౌండ్ షేప్. ఓకే, సో పెటల్స్ కొరకు స్కేలింగ్ చేస్తున్నాం. ఓకే, ఈ హాఫ్ లో 3 పెటల్స్ అండి. సో అటు ఇటు 2 లైన్స్ ఈక్వల్ గా గీసుకుంటే దాని మధ్యలో 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. అవునండి. ఓకే, సో మనకు ఆ విడ్త్ ని బట్టి మనము ఫ్లవర్ ని ఇచ్చేసుకోవాలి. yes అండి. సో ఈ రెంటి మధ్యలో ఉన్న ఈ ఫ్రెష్ కొంచెం ఇలా తీసేసేయాలి. ఓకే, ఓకే, నెక్స్ట్ ఈ రెండు మధ్యలో సైజుని బట్టి మనకు ఎన్ని రోస్ వస్తే అన్ని రోస్ తయారు చేసుకోవాలి. ఓకే, ఓకే, ఓకే. సో ఇక్కడ మధ్యలో ఇలా స్కూప్ లా తీసేస్తున్నాను. ఓకే, అది కూడా కొంచెం ఎలివేట్ అయినట్టు కనిపిస్తుంది. ఎస్ అండి. సో
సో ఇలా గ్రూవర్తో లైన్స్ వేసేస్తాం. ఓకే. సో ఫ్రూట్ అనేది మనకి ఓపెన్ చేశాక ఎక్కువగా బాగా రెడ్గా ఉంటే బాగుంటుంది. లుక్ బాగుంటుంది. యా, ఇంకా కాకపోతే మనకి అది చూసి తీసుకోవడానికి చాయిస్ ఉండదు కదా. నైస్. ఓ వావ్. ఓకే, మరి బ్యూటిఫుల్ కార్వింగ్ తో మన రెసిపీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు కుబానికా మీఠా తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కుబానికా మీఠా తయారు చేసే విధానం: నానబెట్టిన డ్రై ఆప్రికాట్స్ లో గింజలు లేకుండా తీసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటిని పాన్ లోకి తీసుకుని పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక రోజ్ సిరప్, డ్రై ఆప్రికాట్ పలుకులు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై కస్టర్డ్ వేసి తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కుబానికా మీఠా రెడీ.